రేవంత్ గజనీ అయ్యావా? చలో అందరు రివర్స్ అయినలే మొత్తం. టోటల్ తెలంగాణలో ఉన్న పార్టీలు అన్ని రివర్స్ అయినాయి. టోటల్ తెలంగాణ ప్రజలు కూడా రివర్స్ అయిపోయినారు 10 నెలల్లో రేవంత్ రెడ్డికి. 10 నెలలు పడ్డాయా? ఇంకొక 2 నెలలు అయితే నీ అధికారానికి సంవత్సరం మాసికం పెడతాం ఇక. ఓ పిన్నన్నాడ పడేసి ఈ ఈ ఈ నాశనానికి ఇక బొర్రి కానీ ఓ పిన్నవాడ పడేసి ముక్కేస్తాం ఇక. అలాంటి దరిద్రమైన ప్రభుత్వం వచ్చి కూర్చోబెట్టుకున్నారు. రేవంత్ గజనీ అయ్యావా? ఇప్పుడే తెలిసినట్టున్నది. రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? వాళ్ళ కోసం 81,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నావు. 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. 17,000 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. కాంగ్రెస్ రైతులను మోసం చేసింది. నేటికి 1000 మంది రైతుల ఆత్మహత్య. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ మెడలు వంచుతాం. ఇందిరా పార్క్ దీక్షలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి. బీజేపీలో ఎవరన్నా పోరాటం చేసేటోళ్ళు, ఎవరన్నా నిజాలను తీసుకొచ్చి చెప్పేటోళ్ళు ఉన్నారంటే ఈయన ఒక్కడేనా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈయన ఇప్పుడు ఇదంతా ఈయన రోజుకోటి ముందటేకపోతే ఈ కాంగ్రెస్ భాగవతం బయటపడకపో. ఎందుకంటే బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద కోపంతో ఉన్నారు ప్రజలు కొంతమంది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇక వాళ్ళ మైండ్ని సర్ఫ్ ఎక్సెల్ వేసి కడిగినా కూడా వాళ్ళు ఇది నిజమని నమ్మే పరిస్థితులు లేరు. ఒక సెక్షన్ ఆఫ్ బ్యాచ్ ఇటు తొలివేల రగ్గానికి, అటు తిన్మార్ మల్లిగాడు చెప్పిన అబద్ధాలే అవే ఇంకా వాళ్ళ మైండ్లో తిరుగుతాయి. వాళ్ళని మార్చలేము. కాబట్టి ఇలాంటి ప్రతిపక్ష నేతలు చెప్తే కనీసం సోయత్తది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముందర పడేస్తేనే రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం బయటపడ్డది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తేనే ఉత్తమ్ కుమార్ రెడ్డి 1100 కోట్లకు సంబంధించిన అక్రమాలు వెలుగు చూసినాయి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయట వేస్తేనే RRRకు సంబంధించి కొన్ని 1000 కోట్లు, లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగబోతుందనే నిజం ఈ బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమంటారు మహేశ్వర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి ఒక గజనీ అయ్యావా అంటారు. ఆయన అన్ని ఆయనలోనే ఉన్నాయి. ఓ చంద్రముఖి, ఓ గజని, ఓ జేజమ్మ, ఓ అరుంధతి, ఓ అపరిచితుడు, అన్ని ఆయనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎందుకంటే హోంమంత్రి ఆయనే, విదేశాఖ మంత్రి ఆయనే, మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. కాబట్టి అన్ని ఆయనలో నిక్షిప్తమై ఉన్నాయి అన్నట్టు.